హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ముందుకైతే హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. 3/4 హ్యాండ్ పెట్టాను కాబట్టి తిరిగేసి వేస్తే సరిపోతుంది. మనం ఒరిజినల్ హ్యాండ్ పెట్టేసి ఒరిజినల్ వైపు అంటే ఉల్టా వైపు మిషన్ టచ్ ఎలా పెట్టుకుని ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టేసి స్టిచ్ వేసేసి మళ్ళీ లైనింగ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయండి సరిపోతుంది. మనం ఇది బార్డర్ వచ్చింది కాబట్టి జస్ట్ కుట్టి తిరగవేయడం కాబట్టి చాలా ఈజీగానే అయిపోతుంది. మనకి లైనింగ్ కొంచెం కూడా కనిపించకుండా స్టిచ్ వేసేయాలి. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారం కట్ చేసి మనం హ్యాండ్ జాయిన్ చేసే దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకుని నీట్గా అద్దుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. లేకపోతే కొంచెం ముడతలు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం నీట్గా అద్దుకుంటూ కుట్టు వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా ఈ విధంగా ఇంకా స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది ఏ బ్లౌజ్కైనా. అది కూడా కట్ చేసేసుకోవాలి. ఓకేనా. చూసారు కదా హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. అదేవిధంగా 2 హ్యాండ్ కూడా స్టిచ్ చేస్తాను, చూపించలేదు. షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. మనకి ఎక్కడ మిగిలిన క్లాత్లు ఉంటే అక్కడ అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలి. ఈ విధంగా 2 ఒరిజినల్ క్లాత్, ఒకటి లైనింగ్ పీస్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఒకవైపు ఒరిజినల్ పీస్ పెట్టి రెండు వైపులో ఒరిజినల్ పీస్ పెట్టి దానిపైన లైనింగ్ పెట్టేసి ఆ లైనింగ్ లోపలికి వెళ్ళిపోయి కుట్టు వేసేస్తాను. అంటు ఉల్టా వైపునే మనకి బయటకు కనిపించేలా ఫోల్డ్ చేస్తాను. సీదా అనేది బయటకు వచ్చేస్తుంది, మనకి లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. సీదా అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారుగా ఈ విధంగా మళ్ళీ బయట వైపు ఫోల్డ్ చేసి కుట్టు వేస్తే సరిపోతుంది. ఆ విధంగా ఖర్చు కూడా ఉంటుంది కదండి. మనకి లైనింగ్తో సమానంగా షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఎక్కువ అసలు ఉండకూడదండి, సేమ్ లైనింగ్ అంతే ఉండాలి. ఎక్కువ ఉంటే మళ్ళీ బాగోదు, విడిపోతుంది. స్టిచ్ చేసిన తర్వాత సమానంగా ఉండాలి. ఓకేనా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవైతే పక్కన పెట్టేసుకుందాం. అప్పుడైతే కొంచెం ఎక్కువ ఉంది, అది కూడా కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్ చేసేటప్పుడు 2 సమానంగా ఉండాలండి, ఒకటి ఎక్కువ తక్కువ ఉండకుండా చూసుకోండి. అదేవిధంగా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ తీసుకుని లైనింగ్ ఒరిజినల్ పీస్ మీద పెట్టేసి మనం సమానంగా పెట్టుకోవాలి. ఎక్కడైనా ఎక్కువ తక్కువ వస్తుందో చూసుకొని సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. కుట్టు వేయడం అనేది ఒక 1/4 ఇంచు ఖర్చు ఉంటే సరిపోతుంది, అందుకంటే ఎక్కువ అవసరం లేదు. అందుకోసమని ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టుకుని ఈ విధంగా కుట్టు వేసేసుకోండి. ఓకేనా. చూసారు కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారం అయితే కట్ చేసేసేయాలి, స్టిచ్ వేయకూడదు. ఎందుకంటే కుట్టేసి మన లోపలికి తిరగవేసాం కాబట్టి షోల్డరు అవన్నీ ఏమి కుట్టు వేయకూడదు, ఓన్లీ నెక్ దగ్గరే వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు రౌండ్ వేసుకోవాలండి. మనకి బ్యాక్ రౌండ్ ఉంటుంది కదా, రౌండ్గా కట్ చేసాం కదా, దానిపైన వేసుకోవాలి. సేమ్ యాస్టీస్ ఒక 1/4 ఇంచు ఖర్చు ఉంటే సరిపోతుందండి, ఇంకెక్కువ అవసరం లేదు. ఈ విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే జాగ్రత్తగా వేసుకోండి. చిన్న కుట్టే పెట్టుకోండి, పెద్ద కుట్టు పెట్టుకోకండి ఫస్ట్ టైం వేసేవాళ్ళు. ఎందుకంటే పెద్ద కుట్టు అనేది కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. మీకు కొంచెం అలవాటు, ఒకసారి స్లోగానే కుట్టుని ట్రై చేయండి, మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూసారు కదా ఈ విధంగా ఒకటే లెవెల్లో కుట్టాలండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే లెవెల్లో కుట్టండి, ఎక్కువ తక్కువ ఖర్చు ఏమి రాకుండా ఈక్వల్గా ఉండాలో చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు సమానంగా తీసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా బయట ఖర్చు అనేది ఉంటుంది కదండి, అది కట్ చేసేసుకోవచ్చు, టక్స్ కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత అది కూడా కట్ చేసేయాలండి. ఆ క్లాత్ని ఉంచుకునేది టక్స్ అయితే ఇస్తున్నాను కానీ ఆ క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఖచ్చితంగా ఉంటుందండి ఏ బ్లౌజ్కైనా, అది కూడా కట్ చేసుకొని ఇప్పుడు మధ్యలో ఉన్న జాయింట్ అయితే ఉంటుంది కదండి, ఒకసారి మీకు జాయింట్ కొంచెం అర్థం కాకపోతే ఒకసారి ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుంది. లేకపోతే మీరు మార్క్ పెట్టుకుంటే ఫస్ట్ మార్క్ మీద కట్ చేసేసుకోవాలి. ఆ జాయింట్ అనేది జస్ట్ అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఎక్స్ట్రా నెక్ దగ్గర రౌండ్ ఇచ్చిన దగ్గర ఖర్చు అయితే ఉంటుంది కదా, ఆ ఖర్చు మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. టక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా దగ్గరగానే టక్స్ అనేది ఇవ్వండి. టక్స్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మనకి కుట్టు అనేది కట్ అయిపోతూ ఉంటుంది, అందుకోసం జాగ్రత్తగా టక్స్ అనేది ఇవ్వండి. ఓకేనా. చూసారు కదా ఈ విధంగా టక్స్ ఇచ్చేసిన తర్వాత నెక్ అని ఈ బ్యాక్ పార్ట్ అనేది లోపలికి వేసేసేయాలి. ఈ విధంగా నీట్గా వేసేసేయాలి. ఇలా వేసిన తర్వాత మనకి పాట్ నెక్కి చివర్లు ఉంటాయి కదండి, వాటిని మనం స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా మనకి మిషన్కి, దాంతో తీసుకోవచ్చు. అప్పుడైతే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఓకేనా. అక్కడ మనం స్క్రూ డ్రైవర్ పెట్టి నీట్గా తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా స్క్రూ డ్రైవర్ అయితే పెట్టేసి తీస్తే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది.
మనకి దాంతోనే తీయాలండి ఎప్పుడైనా సరే. మీకు వేళ్ళతో సరిగ్గా రాదు. స్క్రూ డ్రైవర్తో అయితే బాగా ఎలా కుట్టామో అలాగైతే వచ్చేస్తుంది. ఈ కుట్టేసిన తర్వాత నెక్ అనేది లోపలికి నీట్గా అనేసుకొని లైనింగ్ పీస్ అనేది దానిపైన కుట్టు వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి మనం కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు, లేస్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఓకేనా. దీనిపైన అయితే స్టిచ్ అయితే వేసేయాలి. లోపల వైపు కూడా తిప్పుకొని ఒకసారి స్టిచ్ వేయకముందు నీట్గా అనుకోండి. ఒకసారి నీట్గా అనుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఓకేనా. చూసారు కదా నీట్గా వచ్చేసిన తర్వాత మనం బయట వైపుకి తిప్పేసుకుని ఒరిజినల్ పీస్ అనేది కుట్టు వేసేసుకోవాలి. చూసారు కదండి ఈ విధంగా కుట్టు చివరికే వేయండి. మధ్యలో కాకుండా చివరినే పడేలా చూసుకొని వేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మళ్ళీ పాదం పైకి లేపి స్టిచ్ వేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి మనం ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా దానిపైనే కుట్టు వేసేసుకోవాలి. కుట్టు అనేది లోపలికి బయటికి అలా వెళ్ళకుండా ఒకటే లెవెల్లో వచ్చేలా చూసుకోండి. అప్పుడే మన ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. దీనిపైన లేస్ వేసుకుంటే ఇంకా లుక్ వస్తుందండి. లేస్ ప్రస్తుతం నా దగ్గర లేదు, నేను వేసుకుంటాను. మళ్ళీ తెచ్చుకొని షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. తర్వాత వేస్తానండి. వేసిన తర్వాత మీకు చూపిస్తాను బ్లౌజ్. ఓకేనా. ఇప్పుడైతే వేయట్లేదు, వేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ పాదం పైకి లేపి ఈ లైనింగ్ అనేది లోపలికి నీట్గా అద్దేసి దీనిపైన కుట్టు వేసేసుకోవాలి. చాలా వీధి అండి, కష్టం అనుకుంటారు కానీ చాలా వీధి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కానీ ఒకసారి మనం ట్రై చేస్తే ఎవరికైనా వచ్చేస్తుందండి. రానదంటే ఏముండదు. ఎక్స్ట్రా దారం కట్ చేసేసి ఇప్పుడు మనం చూసారు కదా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది. దీనిపైన మనం మళ్ళీ లోపల తిప్పేసుకుని లైనింగ్ పీస్ దగ్గర కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం బటన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. థ్రెడ్ పెట్టుకుని బటన్ కూడా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. కానీ థ్రెడ్స్ కూడా బాగుంటాయండి పెట్టుకుంటే. మనం బయట కొనుక్కున్న థ్రెడ్సే పెట్టుకోవాలి. మన క్లాత్తో కుట్టినవి అంత బాగోదు. మనం బయట కొనుక్కున్న సన్నగా ఉంటాయి కాబట్టి అవే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. నేనైతే అవే పెడతాను. చూసారు కదా ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తం అంతా అతికేసేయాలంటే జాయిన్ చేసేయాలన్నమాట. మనం నెక్ కుట్టేసిన తర్వాత జాయిన్ చేయాలండి. ఎందుకంటే మనం నెక్ తిరిగేస్తాం కాబట్టి కుట్టేసిన తర్వాత ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. నీట్గా అద్దుకుంటూ జాయిన్ చేసుకోండి. మళ్ళీ ముడతలు పడిపోతూ ఉంటాయి. అందుకోసం నీట్గా అద్దుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఎక్కడ ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంటుంది కదండి, అది కూడా కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి మొత్తం అంతా కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. లేస్ వేసుకోవాలి కానీ తర్వాత వేస్తాను. ప్రస్తుతానికి అయితే లేదు లేసు, అందుకోసం తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడైతే దీనైతే డాట్స్ వేసుకోవాలండి. మనం డాట్స్ వేసుకోలేదు, ఇంకా బ్యాక్ బెల్ట్ వేసుకోలేదు, అవి కూడా వేసేసుకోవాలి. ముందైతే డాట్స్ వేసేసారి. నార్మల్ బ్లౌజ్కి వేసినట్టే మనం షోల్డర్ మధ్యలో ఫోల్డ్ చేసి పట్టుకుంటే సరిపోతుంది. డాట్స్ అనేది వచ్చేస్తాయి. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఎక్కువ పొడవు ఏం పట్టదు. ఒక 3 ఇంచెస్ వరకు పడతాయి అంతే డాట్స్ పొడవు. కావాలంటే మీకు డౌట్ కొంటే మీరు ఏ ఆదితో బ్లౌజ్తో కుడుతున్నారో ఆది బ్లౌజ్లో డాట్స్ పొడవునే చూసుకుని కూడా వేసుకోవచ్చు. ఓకేనా. మనకి పెద్ద సైజు వారికి అయితే డాట్స్ పొడవు ఎక్కువ ఉంటుంది, కానీ చిన్న సైజు బ్లౌజ్కి అయితే డాట్స్ పొడవు తక్కువనే ఉంటుందండి. అది గుర్తుపెట్టుకోండి, మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది కుట్టేటప్పుడు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా వేసేసుకోవాలండి. డాట్స్ వేసేసిన తర్వాత ఇది కూర వచ్చింది కాబట్టి నేనేమో ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టట్లేదు. కూర వస్తే మనకు కుట్టే పని ఉండదండి, టైం సేవ్ అవుతుంది కొంచెం. బ్యాక్ బెల్ట్ వేసేటప్పుడు మనం డాట్స్ వేసుకుంటాం కదా, బ్యాక్ డాట్స్ అక్కడ లైనింగ్ పీస్ అని ఫోల్డ్ చేయాలి. ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. నేను కుట్టేసిన తర్వాత మళ్ళీ దీనిపైన స్టిచ్ వేసుకోవాలి. ఫినిషింగ్ బాగుంటుందండి స్టిచ్ వేస్తేనే. స్టిచ్ వేయటం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా కుట్టే వాళ్ళైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా దీనిపైన స్టిచ్ వేస్తేనే ఫినిషింగ్ బాగుంటుందండి. చూసారు కదండి బ్యాక్ బెల్ట్ వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా దారం అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని దీని అయితే పక్కన పెట్టేసుకోవాలి. దీని పని అయిపోయిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి దీని అవసరం ఏం లేదు. దీన్ని పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ డాట్స్ అయితే వేసేసుకోవాలండి. ఫ్రంట్ లైనింగ్ అయితే అటాచ్ చేసేసాను. 2 ఫ్రంట్ పార్ట్స్కి కూడా అటాచ్ చేసేసాను. ఈ విధంగా షోల్డర్కి మధ్యలో క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసి
మనం ఎంత డాట్స్ వేద్దాం అనుకుంటున్నాం అక్కడ వరకు మార్క్ చేసుకుని సరిపోతుంది. ఇది నార్మల్ సైజ్ బ్లౌజే కాబట్టి ఒక 2.5 ఇంచ్ సరిపోతుంది ఫ్రంట్ డాట్ పొడవు అనేది, మెయిన్ డాట్ పొడవు అనేది. కానీ డబుల్ వేయండి. ఇప్పుడు మనకి ఉక్సులు పట్టి పొడవు అనేది 5 ఇంచులు వచ్చింది కదండి. నేను కింద జాయిన్ చేశాను ఒక పీస్ అనేది ఫ్రంట్ పార్ట్కి. అందుకోసమే కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది, అందుకోసమే 5 ఇంచుల నుంచి ఉన్నంత కట్ చేశాను. కట్ చేసేసి మెడవైపు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచి డాట్ అయితే వేసాను, ఉక్సులు పట్టి దగ్గర డాట్. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ దగ్గర డాట్ వేస్తాం కదా, అది మనకి మెయిన్ డాట్కి ఆపోజిట్లో వస్తే సరిపోతుందండి. ఇంకా కొలత ఏమీ అవసరం లేదు, మనకు మెయిన్ డాట్కి ఎదురుగా వస్తే చాలు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే వేసేస్తానండి. ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ వేసేది డాట్స్ వేసేసాను కాబట్టి షేప్ బెల్ట్ అయితే వేసేసుకోవాలి. ముందు షేప్ బెల్ట్ పెట్టేసి దానిపైన బ్లౌజ్ వేసి పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి కుట్టి వేయాలి. ఓకేనా. ఇలా జస్ట్ 2 ఖర్చులు సమానంగా పెట్టి కుట్టి వేసేసి ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా, అది మనకు ఆపోజిట్కి ఫోల్డ్ చేయండి. మన వైపు ఫోల్డ్ చేసుకోకుండా మనకు ఆపోజిట్కి ఫోల్డ్ చేయాలి. ఓకేనా. అదేవిధంగా రెండో వైపు కూడా తిప్పేసి బ్లౌజ్ పీసు కుట్టి వేసేసుకోవాలి. చూసారు కదండి. డబుల్ స్టిచ్ అయితే వేయాలి, ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేయాలండి, సింగిల్ వేస్తే నిలబడదు. ఈ విధంగా వేసేసిన తర్వాత షేప్ బెల్ట్ ఉక్సులు పట్టి ఉండే క్లాత్ వేసుకోవాలండి. మీరు ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ వేసుకోవచ్చు, లైనింగ్ ఉంటే లైనింగ్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా బయట వైపును ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి కుట్టు వేసేసి మళ్ళీ ఈ విధంగా దానిపైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. వేసేసుకుని నెక్స్ట్ ఉన్న దారం కట్ చేసేసి దీని అంతా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఈ విధంగా లోపలికి అయితే ఫోల్డ్ చేసేయాలండి. ఫోల్డ్ చేసిన కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది, అందుకోసం కొంచెం అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే సరిపోతుందండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా అడ్డంగా కుట్టు వేసుకోండి. మళ్ళీ బ్లౌజ్ పీస్ తిప్పేసి స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి. ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ ఖర్చు అనేది బయటికి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలా చూసుకుని కుట్టు వేసేయాలి. చూసారు కదండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే అది కూడా కట్ చేసుకోండి. చూస్తారు కదండి. ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా రెండో వైపు ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ అయితే వేసుకోవాలండి. వచ్చేసి రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ ఇది కూడా లైనింగ్ అటాచ్ చేసి అయితే ఉంచేసాను. దీన్ని కూడా ఉక్సులు పట్టి కాజల పట్టి దగ్గర 5 ఇంచులు పొడవు అనేది ఉంచేసి ఉన్నదంతా కట్ చేసుకోవాలి. మనకి ఎక్కువ వచ్చేస్తే మరి ఉక్సులు పట్టి అనేది పొడవు ఎక్కువ వచ్చేస్తుంది, అందుకోసం అది కూడా కట్ చేసేస్తాను. ఇప్పుడైతే మెయిన్ డాట్ అయితే వేస్తున్నానండి. షోల్డర్కి క్లాత్ మధ్యలో ఫోల్డ్ చేసేసి ఈ విధంగా డాట్స్ అయితే వేసుకోవాలి. పొడవు అనేది ఒక 2.5 అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. డబల్ స్టిచ్ వేయండి మెయిన్ డాట్ అనేది. ఓకేనా. మనకి స్టిఫ్గా ఉండాలి కదా, అందుకోసమని. ఈ విధంగా వేసిన తర్వాత మనకి చెప్పాను కదా ఎక్కువ ఉంటుందని, అది కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసి మనం అక్కడ ఉక్సులు పట్టి దగ్గర మీకు జాయింట్ కనిపిస్తుందో లేదో తెలియదు, కాజల పట్టి దగ్గర అక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ వేయింది, అక్కడ చిన్న జాయింట్ వేసానండి. అలా తక్కువైనప్పుడు అలా వేసుకోవచ్చు, ఏం కాదు. అదేవిధంగా కాజల పట్టి దగ్గర డాట్ కూడా వేసేసుకోవాలి. మనం ఎక్కడ వరకు వేస్తామో అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఓకేనా. అదేవిధంగా ఆమ్ రౌండ్ దగ్గర డాట్ కూడా వేసేసుకోవాలి. 2 డాట్స్ని బేస్ చేసుకుని ఆమ్ రౌండ్ దగ్గర డాట్ అనేది వేసుకోవాలి. చూసారు కదండి. ఈ విధంగా చివరిన స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ చేసుకోండి, కొంచెం బెస్ట్ మీకు. లేకపోతే కుట్టు అనేది విడిపోతూ ఉంటుంది, అందుకోసమని రఫ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ షేప్ బెల్ట్ కూడా మనకి ఫ్రంట్ బ్లౌజ్ పీస్కి అతికేసేయాలండి. ఇప్పుడైతే స్టార్టింగ్ బ్లౌజ్ పీస్ పెట్టేసి దానిపైన షేప్ బెల్ట్ పెట్టేసి ఈ మెయిన్ డాట్ అనేది మనకి ఆపోజిట్కి ఫోల్డ్ చేయాలంటే ఉక్సులు పట్టే వైపుకి కానీ కాజల పట్టే వైపు కానీ అట్టే ఫోల్డ్ చేయాలి. మన వైపు అసలు ఫోల్డ్ చేసుకోకూడదు. అదేవిధంగా ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న దారం అయితే కట్ చేసేసుకొని ఖర్చు ఏమన్నా మీకు ఎక్స్ట్రా అనిపిస్తే అది కూడా కట్ చేసేసుకోవాలి. ఎప్పుడప్పుడే కట్ చేసుకుంటే మనకు పని అనేది సింపుల్గా అయిపోతుందండి, ఎక్కువ ప్రెజర్ లేకుండా కుట్టేటప్పుడు వెంటనే అయిపోతూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడైతే కాజలు పట్టి క్లాత్ అయితే వేసుకోవాలి. మనకి ఎక్కడ సరిపోతుందో అక్కడ చూసుకొని క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపల నుంచి బయట వైపుకి అయితే వస్తుందండి కాజలు పట్టి. ఉక్సులు పట్టి అయితే బయట వైపు నుంచి లోపల వైపుకి వెళ్ళిపోతుంది, కానీ కాజల పట్టి అయితే లోపల వైపు నుంచి బయట వైపుకి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి.
ఈ విధంగా బయట వైపు వచ్చేసిన తర్వాత ఖర్చు ఏమి కనిపించకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఖర్చు మాత్రం ఎటువంటి ఖర్చు కనిపించకుండా ఫోల్డింగ్ చేసి స్ట్రైట్గా అడ్డంగా ఒక ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసుకోండి. వేసుకుని మళ్ళీ బ్లౌజ్ పీస్ మన వైపు తిప్పేసుకుని దాన్ని స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఖర్చు ఎటువంటి ఖర్చు అసలు కనిపించకూడదండి. నీట్ ఫినిషింగ్ వచ్చేలా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ దాని పక్కన బ్లౌజ్ పీస్ మళ్ళీ తిప్పేసి దాని పక్కన ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఖచ్చితంగా డబుల్ కుట్టు వేయండి, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. కొంతమంది వేయరు, కానీ వేస్తేనే బాగుంటుందండి చెప్పాలంటే. చూసారు కదా, ఉక్సులు పట్టి కాజల పట్టి పొడవు ఎంత వస్తుందో చూసుకోవాలి. కొంచెం ఎక్కువ వస్తే మ్యాక్సిమం ఉక్సులు పట్టియే వస్తుంది, ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడైతే మెడ పీసులు అయితే వేసుకోవాలండి. మనకు బ్యాక్ పాట్ నెక్ పెట్టాం కాబట్టి మెడ పీసులు అయితే వేసుకోవాలి. 2 పీసులు అయితే జాయిన్ చేసేసుకోవాలి. మనం సేమ్ మామూలుగా రౌండ్ నెక్ ఎలా వేస్తాం అదే విధంగా వేసేసుకోవాలి. 2 జాయిన్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. స్టార్టింగ్ ఏం ఫోల్డ్ చేస్తాం లేదు, ఎందుకంటే మన ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి స్టార్టింగ్ ఇప్పుడు ఏం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాజల పట్టి దగ్గర లాస్ట్ ఉండే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. కొంచెం రఫ్ చేసేయండి, కొంచెం బెటరు. చూసేప్పుడైతే టక్స్ అయితే ఇచ్చుకోవాలంటే టక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇది రౌండ్ నెక్ కాబట్టి టక్స్ ఇవ్వాలి. ఓకేనా, అది ఈ ఖర్చు అనేది లోపలికి ఫోల్డ్ చేసి దానిపైన స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి అంతే. ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. చూసారు కదండి, మనకి ఫ్రంట్ పార్ట్స్ అయితే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. తెలుసు కదా మీకు పైపింగ్ ఎలా వేయాలో, సేమ్ అదే విధంగా వేసుకోవాలి. మనం నార్మల్ క్లాత్కి హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా, సేమ్ అదేనండి. ఇది డిఫరెన్స్ ఏం కాదు, అది ఎలాగో ఇది అలాగే కూడా. చూసారు కదా, ఈ విధంగా టక్స్ అయితే ఇవ్వాలి. ఖచ్చితంగా టక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. టక్స్ ఇవ్వడం మాత్రం కంపల్సరీగా ఉండాలి. రౌండ్ నెక్కి ఎక్కడ తీసినా మనకి టక్స్ అయితే ఇచ్చుకోవాలి. అదేవిధంగా లోపల వైపుకి ఖర్చు అనేది ఫోల్డ్ చేసి ఈ పైపింగ్ పైన కుట్టి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా చూసుకుంటూ కుట్టి వేసేసుకోవాలి. చూసారు కదండి, నెక్స్ట్ అయితే కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. చూసారు కదండి, నెక్స్ అనేది ఉంటాయి కదా, అవి కూడా ఫోల్డ్ చేస్తారు. ఎందుకంటే మనకి హెమ్మింగ్కి వెళ్తాయి కాబట్టి అది ఫోల్డ్ చేసేయాలి. అక్కడ ఫోల్డ్ చేయకుండా వదలకుండా కుట్టు వేయకూడదండి. ఫోల్డ్ చేసేస్తే మనం కుట్టు వేసుకోవాలి. ఓకేనా, చూసారు కదా, విధంగా నెక్ దగ్గర కొంచెం రఫ్ చేయండి. మనకి హెమ్మింగ్ చేయం కాబట్టి రెండింటికి కలిపి కొంచెం రఫ్ ఎక్కువ చేయండి. ఓకేనా, అదేవిధంగా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేసేయాలి, బ్యాక్ పార్ట్ అనేది. చూసారుగా, ఈ విధంగా 2 సమానంగా పెట్టాలండి. ఎక్కువ తక్కువ అసలు పెట్టకూడదు, మన ఫినిషింగ్ అనేది బాగోదు. కుట్టిన తర్వాత 2 సమానంగా వచ్చేలా చూసుకొని కుట్టు కూడా స్ట్రాంగ్గా వేసుకోవాలి. నెక్ దగ్గర బాగా స్ట్రాంగ్గా వేయాలండి. చూసారుగా, ఈ విధంగా కొంచెం రఫ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న దారం అవి కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని ఇప్పుడు మన హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్స్ మనం లోతు తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీయలేదు కాబట్టి స్టార్టింగ్ మనం కుట్టేటప్పుడు తీస్తాం కాబట్టి లోతు అయితే తీసుకోవాలి. ఎటువైపు మన ఫ్రంట్ పార్ట్ వేయాలనుకుంటున్నామో అది చూసుకొని మధ్యలో హ్యాండ్కి మధ్యలో టక్స్ అయితే ఇచ్చుకొని ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. 2 సమానంగా ఫోల్డ్ చేసి హ్యాండ్కి మధ్యలో ఈ విధంగా టక్స్ ఇచ్చేసుకొని ఆ టక్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ వేసే దగ్గర ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసేసి మనకి టక్స్ ఇచ్చిన దగ్గర షోల్డర్ దగ్గర వచ్చేలా పెట్టుకుని కుట్టు వేసుకోవాలండి. అర్థమవుతుందా? టక్స్ ఇచ్చాం కదా, టక్స్ అనేది మనకి షోల్డర్ మీద రావాలి, సరిపోతుంది. మనకి ఎటువంటి డౌట్ అవసరం లేదు. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ పీస్ తిప్పేసి డబుల్ స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి షోల్డర్ దగ్గర టక్స్ వచ్చేలా పెట్టుకుంటే హ్యాండ్ ఎటు వెళ్దండి, సమానంగా వచ్చేస్తుంది. చూసారుగా, ఈ విధంగా
కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి కుట్టు వేసేలా ట్రై చేయండి. ఇప్పుడు హ్యాండ్ సమానంగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వైపు కూడా 2 స్టిచ్ వేసేసుకోవాలి, డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. హ్యాండ్ కిందే వైపున ఏమైనా ముడతలు పడుతుంది అది కూడా చూసుకొని కుట్టు వేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, నెక్స్ట్ కొంచెం కుట్టు సరిగ్గా పడలేదండి, అందుకే ఇంకో కుట్టు అయితే వేస్తున్నాను. మళ్ళీ వేస్తుంది ఏంటి అనుకోవద్దు, సరిగ్గా పడలేదని వేస్తున్నాను. ఓకేనా. అదేవిధంగా రెండో వైపు హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. నేను సైడ్ నుంచి జాయిన్ చేస్తాను, అంటే స్టార్టింగ్ జాయిన్ చేస్తాను. నాకు ఎలా అయినా అలవాటే కాబట్టి స్టార్టింగ్ నుంచి జాయిన్ చేసేస్తున్నాను. ఓకేనా. ఎలా చేసినా ఉంటానండి. మనకి హ్యాండ్ దగ్గర షోల్డర్ దగ్గర టక్స్ వస్తే చాలు, టక్స్ దగ్గర షోల్డర్ వస్తే చాలు, అది చూసుకోవాలి మనం మెయిన్. ఓకేనా. అదేవిధంగా డబుల్ స్టిచ్ వేయాలి. హ్యాండ్కి ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వచ్చేలా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే వెళ్తుందండి. ఓకేనా. ఆ విధంగా సైడ్ జాయిన్ కూడా చేసేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ చూసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకొని మనం కింద నడుం దగ్గర కూడా లూజ్ చూసుకోవాలి. ఆది బ్లౌజ్ తోటి షేప్ బెల్ట్, బ్యాక్ పార్ట్ పెట్టుకొని చూసుకొని ఇలా మార్కర్తో మార్క్ చేసుకుని మనకి స్టిచ్ వేసేసుకోవాలి. కింద కూడా 2 సమానంగా వచ్చేలా చూసుకోండి, ఎక్కువ తక్కువ రాకూడదు. మ్యాక్సిమం విధంగా రఫ్ చేసుకోండి. చూసారు కదా, మీకు ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోవచ్చు. మ్యాక్సిమం 4 కుట్లు అయితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా, నీట్ ఫినిషింగ్ వచ్చేలా చూసుకొని బ్లౌజ్ స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, మీకు మ్యాక్సిమం బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ప్రతి కుట్టికి రఫ్ చేసుకోవాలండి, రఫ్ చేయకుండా మాత్రం వేయొద్దు. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అయితే ఉంటుంది కదా, అంటే కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. దీనిపైన లేస్ అయితే వేసాను, చెప్పాను కదా తర్వాత వేసినప్పుడు లేదని. తర్వాత లేస్ అయితే వేసానండి, ఈ విధంగా వచ్చింది. లేస్ వేసిన తర్వాత లుక్ అయితే బాగా వచ్చింది కదా. ఈ విధంగా లేస్ వేసుకుంటే లుక్ అయితే బాగుంటుందండి. చూసారుగా, ఈ విధంగా మీరు కూడా వేసుకోవచ్చు. లేస్ అనేది పైపింగ్ కూడా వేసుకోవచ్చు అండి, కానీ డబల్ లేయర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సింగిలే వేసాను. ఇలా చాలా అనేసి ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి చూసారా, అయితే నేనైతే తయారు చేశాను. స్టెడ్స్ అనేది బయట కొన్నాను. ఈ కింద ఉండే హ్యాంగింగ్స్ అనేది నేనే చేశానండి, ఇంట్లో శారీలో ఉన్న బ్లౌజ్ పీసులతో చేశానండి. ఈ విధంగా వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్ కూడా సింపుల్గా లేస్ అయితే వేసేసాను. రౌండ్ నెక్ పెట్టేసి బ్లౌజ్ స్టిచ్ వేసుకుంటే సూపర్గా వచ్చిందండి. ఫిట్టింగ్ అనేది నా బ్లౌజే కదా, నాకైతే బాగా